హాయ్ అందరికీ, ఈ రోజు మనం రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బ్రోకలీ ప్యాటీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు మరియు ఫైబర్తో నిండి ఉంటుంది. ముందుగా ఒక బ్రోకలీ తలని తీసుకుని బైట్ సైజ్ పువ్వులుగా కోయండి. వాటిని సుమారు 5 నిమిషాల పాటు కొద్దిగా మెత్తబడే వరకు ఉడకబెట్టండి. బాగా నీరు వడకట్టి కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు వాటిని చాపర్లోకి వేయండి. మనకు కచ్చాపచ్చాగా కావాలి, పేస్ట్లా కాదు. ఒక గిన్నెలో తరిగిన బ్రోకలీని అరకప్పు బేసన్తో కలపండి. దీనిని శనగపిండి అని కూడా అంటారు. తరువాత కొంచెం రుచి కోసం కొన్ని తరిగిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు మరియు 1 టీ స్పూన్ కారంపొడి వేయండి. మరింత రుచి కోసం ఒక చీజ్ స్లైస్ ను తురిమి వేయండి. కొంచెం ఒరేగానో, కొన్ని తరిగిన కరివేపాకు మరియు తాజా కొత్తిమీర వేయడం మర్చిపోవద్దు. రుచికి తగినంత ఉప్పు వేయండి. ఇప్పుడు మీ చేతులను ఉపయోగించి అన్నీ బాగా కలిసే వరకు కలపండి. కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని గుండ్రంగా లేదా అండాకారంలో చేయండి. మీడియం వేడి మీద ఒక పాన్ మీద కొద్దిగా నూనె వేడి చేయండి. ప్యాటీలను పాన్లో నెమ్మదిగా ఉంచండి మరియు అవి రెండు వైపులా అందమైన బంగారు గోధుమ రంగు మరియు క్రిస్పీగా మారే వరకు కొన్ని నిమిషాల పాటు ఉడికించండి. అంతే, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బ్రోకలీ ప్యాటీలు నిమిషాల్లో సిద్ధం. చిరుతిండి, అల్పాహారం లేదా తేలికపాటి భోజనానికి కూడా సరైనవి. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఈ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బ్రోకలీ ప్యాటీల రెసిపీని ప్రయత్నించండి.